ఏపీలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు మళ్లీ ఇక్కడ పొలిటికల్ వాతావరణాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు దాదాపు పూర్తి కావచ్చినట్టు తెలుస్తోంది. శాసనసభ్యుల కోటాలో వైసీపీకి 2 స్థానాలు దక్కుతాయి. అందులో ఒక స్థానం ఆళ్ల నానికి దక్కినట్లు తెలుస్తోంది. రెండో స్థానాన్ని ఏ జిల్లాలో ఎవరికి కేటాయించాలనే విషయమై జగన్ ఇంకా కసరత్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాని గతంలో 2 సార్లు ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. నానికి కాపు సామాజిక వర్గం కోటాలో ఎమ్మెల్సీ దక్కినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సామాజిక వర్గాల సమీకరణలే అభ్యర్థుల గెలుపోటముల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు జనసేన రంగంలోకి దిగుతుంది. ఈ జిల్లాలో జనసేన భారీగా ఓట్లు చీల్చే ప్రమాదం ఉంది. అందులోనూ జనసేనకు కాపు వర్గం నుంచే ఎక్కువ ఓట్లు పడే ఛాన్సులు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆ వర్గాన్ని ముందుగానే అట్రాక్ట్ చేసేందుకు జగన్ వ్యూహాత్మకంగా నానికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఈ జిల్లాలో గత ఎన్నికల్లో మొత్తం స్థానాలను మిత్రపక్షాలైన టీడీపీ, భాజపాలే గెలుచుకున్నాయి.